ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ. ఓం నమ శివాయ. అందరికీ నమస్తే. మనము సౌందర్య లహరితో పాటుగా శివానంద లహరి కూడా పారాయణం చేస్తున్నాము. ఇప్పటివరకు సౌందర్య లహరి శ్లోకాల్లో 30 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు శివానంద లహరి 26వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు అర్థంతో తెలియజేస్తాను. సౌందర్యలహరి శ్లోకాలతో అమ్మవారి గురించి తెలుసుకుంటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుతున్నాము. అలాగే శివానంద లహరి శ్లోకాలు పారాయణం చేస్తూ ఆ పరమేశ్వరు గురించి తెలుసుకుంటే పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుతున్నాము. ఈ విధంగా ఇద్దరి గురించి తెలుసుకుంటూ మనము ఇద్దరి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతాము. పార్వతీ పరమేశ్వరుల కృపా కటాక్షాలు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ ఇప్పుడు శివానంద లహరి 26వ శ్లోకం. కదా వాత్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంగ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయని వక్షసి వహన్ సమాశ్లిష్యాగ్రాయ స్ఫుటజలజ గంధాన్ పరిమళ నలభ్యాం బ్రహ్మాదైర్ముద మను భవిష్యామి హృదయే. శివానంద లహరి 26వ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ పార్వతీపతి, బ్రహ్మాది దేవతలకు కూడా లభ్యం కాని పరమ శుభప్రదమైన నీ పాద పద్మాలని నా చేతులతో పట్టుకొని నా తలకి, కన్నులకి, వక్షస్థలానికి ఎప్పుడు అద్దుకుంటానో, నా వక్షస్థలంలో వాటిని ఉంచుకొని ఆలింగనం చేసుకొని నీ పాదాల నుండి వచ్చే పద్మ సుగంధ పరిమళ భరితమైన ఆ సువాసనని ఎప్పటికీ వాసన చూడగలుగుతానో అంతటి ఆనందాన్ని ఎన్నటికీ అనుభవించి సంతోషాన్ని పొందుతాను. అంటే ప్రయత్నిస్తే తప్పిస్తే పొందలేనిది ఏది ఉండదని జగద్గురువులు ఆదిశంకరాచార్యులు సూచిస్తున్నారు. ఎవరి పాదాలు పట్టుకోవాలో, ఎలా తపించాలో, ఏం కోరుకోవాలో తెలియజేస్తున్నారు. శివానంద లహరి 27వ శ్లోకం. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజ మరసురభి చింతామణి గణే శిరస్థే సీతాంశౌ చరణ యుగలస్థే కిల శుభే కిమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. శివానంద లహరి 27వ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ పర్వత రాజపుత్రి పతి, నీ చేతిలో బంగారు కొండ ఉన్నది. నీ స్నేహితుడు ధనపతి అయిన కుబేరుడేమో నీ పక్కనే ఉన్నాడు. నీ ఇంట్లో కల్పవృక్షాలు, కామధేనువు, చింతామణి ఉన్నాయి. నీ తల మీద అమృత కిరణాలను వెదజల్లి చంద్రుడు ఉన్నాడు. ఇవి అన్నీ ఉన్న గొప్ప శ్రీమంతుడు నువ్వు. మరి నీకు నేను ఏమి సమర్పించి సంతోషపెట్టగలను? అందుకని వీటన్నిటికంటే మిక్కిలి విలువైన పవిత్రమైన నా మనస్సును మాత్రమే నేను నీకు సమర్పించగలను. అంత మాత్రానికే నువ్వు సంతోషించి నన్ను అనుగ్రహించు. భగవంతునికి ఏవేవో సమర్పించాలని తాపత్రయపడకుండా ప్రధానంగా పవిత్రమైన మనస్సుని అర్పించాలని సూచిస్తున్నారు. అదేవిధంగా వీటి కోసము ఏవో పొందాలను, ఎవరెవరిని ఆశ్రయించకుండా అన్నిటికీ నిలయుడైన ఆ పరమేశ్వరుని పాదాలను ఆశ్రయించాలని, తద్వారా ఎవరికి ఏది కావాలో వాటిని ఆయనే అనుగ్రహిస్తాడని ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. శివానంద లహరి 28వ శ్లోకం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తి దుర్య జనత సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థో స్మ్యహం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ భవానీ పతి, నేను నిరంతరం పూజ చేస్తుండే నాకు నీతో సమానమైన రూపాన్ని ప్రసాదించడం, మహాదేవ మహాదేవ అని నిన్ను నేను నిరంతరం తలుచుకుంటూ ఉంటే నువ్వు ఉండే చోటికి నన్ను చేర్చుకోవడం, మహాశివ భక్తులతో నిరంతరం కలిసి ఉండటం వల్ల నీ లోకానికి నన్ను తీసుకువెళ్ళడం, కదలిక లేని నీ స్వరూప ధ్యానం చేయడం చేత నన్ను నీలోకి కలుపుకోవడం అనే వాటిని అనుగ్రహిస్తున్నావు. ఓ స్వామి, నువ్వు ఆ విధంగా చేస్తే కృతార్థుడను అవుతాను. ఈ నాలుగింటికే సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్యం అని పేర్లు. ఇవి మోక్షంలోని విశేషాలు. మనం లోకంలో మనకు ఇష్టమైన వ్యక్తితోనో స్నేహితునితో ఉండేటప్పుడు ఇద్దరం ఒకే రకం వస్త్రాలు ధరించడం, అతని దగ్గరే ఉండటం, అతడు ఉన్న చోటనే అతని ఇల్లు వంటి ఇంట్లోనూ నివసించడం, నిరంతరం అతడితోనే ఉంటాము. అట్లాగే భగవంతుడు మనకు ఇష్టమైన వాడు కావాలి. అతడితో మనం ఈ విధంగా ప్రవర్తించి ఆయా స్థితిగతులను పొందాలి అని ఆదిశంకరాచార్యులు సూచిస్తున్నారు. మానవుడై పుట్టిన ప్రతివాడు వీటిలో ఏదో ఒక దాన్నైనా కనీసం సాధించాలి. అప్పుడే మానవ జన్మకు పరమార్థం. శివానందలహరి 29వ శ్లోకం. త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయామన్వహం త్వామీశం శరణం ప్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మేదిశ చాక్షుషీం సకరుణాం దివ్యై చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు. తాత్పర్యం: శుభములనిచ్చు ఓ శంభో శంకర, సమస్త లోకాలకు గురువైనవాడ ఓ మహాదేవ, నేను నిరంతరం త్రికరణ శుద్ధితో నీ పాద పద్మాలని పూజిస్తున్నాను. అనుక్షణం ఉత్కృష్టుడైన నిన్నే మనసులో ఆలోచిస్తున్నాను. ప్రభువైన నిన్నే నేను నిరంతరం శరణు వేడుతున్నాను. నోరు తెరిచి నిన్నే నా మాటల ద్వారా యాచిస్తున్నాను. ఓ ప్రభు, దేవతల చేత నిరంతరం చాలా కాలంగా ప్రార్థించబడుతున్న నీ కడగంటి చూపుని నా మీదకి ప్రసరింపచేయి స్వామి. నాకు శాశ్వతమైన సుఖాన్ని కలిగించే జ్ఞానాన్ని ఉపదేశం చేసి అనుగ్రహించమయ్యా. నాకు నువ్వు ఇచ్చిన చేతులను, మనస్సును, మా మాటను మనస్ఫూర్తిగా నీ సేవ కోసమే వినియోగిస్తున్నాను. కనుక నన్ను అనుగ్రహించమని మనస్ఫూర్తిగా ఆయన్ని వేడుకుంటూ స్వామిని ఎలా సేవించాలో, మానవ జన్మని ఎలా సార్థకం చేసుకోవాలో ఈ పద్యం ద్వారా ఆదిశంకరాచార్యుల గారు సూచిస్తున్నారు. శివానందలారి 30వ శ్లోకం. వస్త్రోదూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధ వహాత్మ తాన్నవచనే బహిర్ముఖ దక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మగిచే బాలేందు చూడామనే శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ తిలోకి గురు. శివానందలహరి 30వ శ్లోకం అర్థం ఏమిటంటే, బాలచంద్రుని శిరస్సునందు చూడమనిగా ధరించినవాడా ఓ ప్రభు, 3 లోకములకు
గురు స్వరూపంగా ఉన్నవాడా, సమస్త ప్రాణులకు ప్రభువైన వాడా, నీకు వస్త్రోపచారం చేయడానికి సూర్య పదవిని, పుష్పోపచారం చేయడానికి సర్వవ్యాపకత్వాన్ని, గంధోపచారం చేయడానికి వాయుత్వాన్ని, అన్నం వండి హవిస్సును నివేదించడానికి ఇంద్రత్వాన్ని, అగ్నిహోత్రత్వాన్ని, పాత్రోపచారం చేయడానికి హిరణ్య గర్భత్వాన్ని పొంది ఉంటే నీకు అన్ని విధాలుగా నేను సేవ చేయగలుగుతాను. అంటే ఈ పై ఉపచారాలన్నీ కూడా చేయడానికి ఆయా శక్తులు కలిగిన దేవతలు సమర్థులు. నేను ఏ సమర్థత లేని అల్పుడైన సామాన్యుడైన మానవుడిని కనుక నీకు అన్ని విధాల ఉపచారాలు చేయలేని వాడిని. నేను చేయగలిగిందల్లా ఒక్కటే, నిన్ను శరణు వేడడం. కనుక నన్ను అనుగ్రహించవలసిన వాడి నువ్వే తండ్రి. నీకు సమస్త ఉపచారాలు చేయగలిగే శక్తిని కూడా నువ్వే ప్రసాదించాలి స్వామి అంటూ ప్రార్థించాలి అని ఆదిశంకరాచార్యులు ఈ శివానంద 30వ శ్లోకం ద్వారా మనకి బోధించారు. భోగి పండుగ సోమవారం ఆ పరమేశ్వరుడి రోజు రావడము విశేషము. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము మనకి సదా ఉండాలని, వాడు అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఒక వీడియోలో శివానంద లహరి మరి ఒక శ్లోకాలతో వాటి అర్థంతో తెలుసుకుందాం. అందరూ కూడా సౌందర్యలహరి, శివానంద లహరి శ్లోకాలను పారాయణం చేస్తారని, ఈ విధంగా అర్థము తెలుసుకుంటూ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. మరి ఒకసారి మీకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. భోగి భోగభాగ్యాలను తీసుకొని రావాలని, సంక్రాంతి సుఖ సంతోషాలను ఇవ్వాలని, కనుమ మీకు కన్నుల విందువుగా మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.